ఈరోజు మేము సబ్ కలెక్టర్కి వినతి చేయడం జరిగింది. ఏం ద్వారా ఇచ్చినామంటే వినతి మండలము పెద్దారణ్యం మండలంలో మధురై విలేజ్ కలపకూడదని వినతి పత్రము సబ్ కలెక్టర్గా ఇవ్వడం జరిగినది. దయచేసి వాళ్ళు పెద్దారణ్యం మండలము కావాలని విలేజ్లు వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆ విలేజ్లు ఉన్నవి. ఆ విలేజ్లు కాకుండా మా విలేజ్లో కొన్ని 16 గ్రామాల్లో వాళ్ళు ప్లాన్ చేయలేకున్న విలేజ్లని ఇచ్చి ఈరోజు మేము ఈ పరిస్థితి తెచ్చిన దిగజారిచ్చి దయచేసి పెద్దారణ్యం మండలంలో మధ్య కలపకూడదు అనేది వినపము కలెక్టర్ గారికి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మాది దానాపురం గ్రామం 5 మైళ్ళ దూరం ఉంది ఆదోని. ఇప్పుడు 30 మైళ్ళు అవుతుంది అక్కడ పోవాలంటే. మనకు గ్రామ ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఈ విషయం తెలపలేదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు మేమేమనుకున్నాం 4 మండలం అంటే అక్కడక్కడ చేసుకుంటాం అనుకున్నాము. మొన్న పేపర్లో వచ్చిన తర్వాత మనకు తెలిసిందనమాట 4 గ్రామాలు అంటే 30 మైళ్ళు అవుతుంది, పోనీకి రానికి 60 మైళ్ళు అవుతుంది. ఒకవేళ ఎండోసారి ఆడ క్యాంప్ అయినాడంటే మళ్ళీ వాపస్ అవ్వాలి, మళ్ళీ ఇంకో రోజు పోవాలా. అంత లాంగ్ పోనీకి ఇబ్బంది అవుతుంది. మన గ్రామాలు 4 గ్రామాలు మాత్రము ఆదోని మండలంలో ఉండాలని మా యొక్క అభిప్రాయం. ఎంతకైనా మేము చేస్తాము. మేము ఆదోని మండలంలోనే మన గ్రామాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు శేషన్న, మండల టీడీపీ కార్యదర్శి. నమస్కారం. ఇది ఉద్యమం ఎందుకు మొదలైందంటే గత 4 రోజుల క్రితం పెద్దారణ్యం మండలంగా ప్రకటించినారు. ప్రకటించేటప్పుడు దీనికి ఎవరు కారకులు, రాజకీయ నాయకులు ఉన్నారా లేకుంటే అధికారులు ఉన్నారా, దీనికి తీసుకున్న నిర్ణయము ఇది సరైనది కాదు. పెద్దారణ్యం మండలం మాకు 30 కిలోమీటర్లు అవుతుంది. చాగి ధనాపురం నారాయణపురం వచ్చేసి ఆదోని మండలం 10 కిలోమీటర్ల లోపల ఉన్నాం మేము. కాబట్టి మాకి ఆదోని మండలమే కావాలని అందరూ కోరుకుంటున్నాము. దీనికి ఎవరైతే కారకులో దీన్ని విరమించుకోవాలని, లేదైతే దీని పరిణామాలు వేరేగా ఉంటాయి. రోడ్డు రాస్తారోకులు కూడా జరిగినాయి, మళ్ళీ విస్తృతంగా జరుగుతాయి. కావున హెచ్చరిస్తున్నాము. ఎవరైతే తప్పిదం చేసినారో వాళ్ళే సరి చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన 16 గ్రామాల విలేజ్ లీడర్స్కి, ప్రజలకి నా నమస్కారాలు. మధురై గ్రామము 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 5 నిమిషాలు ఆదోని మండలానికి చేరుకునే విషయంలో ఇప్పుడు పెద్ద అరివాణం 20 కిలోమీటర్లు పోవాలంటే దర్దాపున 15 కిలోమీటర్లు పోవాలి. మళ్ళీ రావడానికి ఒక 15-30 కిలోమీటర్లు. అది ఏ ప్రజాప్రతినిధులు చెప్పినారో, ఉద్యోగులు చెప్పినారో అర్థం కావటం లేదు. కాబట్టి ప్రజల్లో విప్లవం వచ్చిందంటే అది ప్రజా ప్రతినిధులు ఏమైపోతారో మీకేది అర్థం కావాలి. కాబట్టి ఇది ప్రతి గ్రామంలో తీర్మానం చేసుకోవాలి. ప్రతి గ్రామంలో ప్రెసిడెంట్లు, ఊళ్ళో మెంబర్స్ ప్రజల్ని అర్థం చేసుకొని తీర్మానం తీసుకొని ఆ ప్రజల నిర్ణయం తీసుకొని తర్వాత ఆదోనిని మధురైని ఆదోనిని కలపాలి. కానీ పెద్దారణ్యంలో కలపడం చాలా తప్పు. ప్రజల్లో విప్లవం వచ్చిందంటే భూమికి కోపం వచ్చినట్టు భూకంపమే, సముద్రానికి కోపం వచ్చినట్టు సునామీగా ప్రజల్లో విప్లవము వీరులాగా ధీరులాగా తీరి రేపు గ్రామ మండల ఎలక్షన్ నడుస్తున్నా కాబట్టి ప్రజా ప్రతినిధులు అర్థం చేసుకొని ఈ నిర్ణయాన్ని తొందరగా ప్రజల్లో తీర్మానం తీసుకొని, ప్రతి గ్రామంలో తీర్మానం తీసుకొని మనం నిర్ణయం తీసుకొని మండలాలుగా ఏర్పడిస్తే బాగుంటుందని నా విన్నపము. నా పేరు అయ్యాలప్ప, మధురై గ్రామం. ఈరోజు 16 గ్రామాలు కలిపి ఐక్యంగా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కానీ దీంట్లో ఇప్పుడు తెలిసిన విషయం ఏమంటే యాక్చువల్గా మన మధురై గ్రామం దాంట్లో లేదు, కొన్ని గ్రామాలే ఇచ్చినారు. మాదన్ రెడ్డి గారు యాక్చువల్గా ఇక్కడ అధికారులు కొన్ని నిర్లక్ష్యం ఏమో తెలియదు. కానీ మన మధురై గ్రామం చేసి చాలా బాధాకరము. యాక్చువల్ మధురై గ్రామం అంటే మాదన్లో యాక్చువల్గా కలిసిపోయింది. కానీ ఇప్పుడు మా పెద్దారణ్యంలో కలపడం చాలా విచిత్రంగా ఉన్నది. కాబట్టి మన మధురై గ్రామాన్ని పెద్దారణ్యంలో కలపకూడదు, ఆంధ్రలో ఉండాలని మనం మనవి. నా పేరు ముఖేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుని.